జేపీ స్టడీ సోషల్ జియోగ్రఫీ బిడ్స్ టీఎస్ టెట్కు, ఏపీ టెట్కు, ఏపీడిఎస్సి, టీఎస్డిఎస్సి, టీఆర్టీకి అందరికీ జియోగ్రఫీ, సోషల్ జియోగ్రఫీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కవర్ చేస్తాను చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్ మీకు వెనకంబడే వస్తుంది. చూడండి, భూమికి ఎన్ని చలనాలు కలవు? 2 చలనాలు కలవు. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు? భూభ్రమణం అంటారు. భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను ఒక్కసారి తిరిగి రావడానికి 23 గంటల 56 నిమిషాల 4.9 సెకండ్లు అనగా సుమారు 24 గంటల సమయం పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని ఏమంటారు? కక్ష అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని కక్ష అంటారు. ఈ కక్ష ఏ ఆకారంలో ఉంటుంది? దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ఈ దీర్ఘవృత్తాకారంలో ఉన్న కక్ష పొడవు ఎంత? 965 మిలియన్ కిలోమీటర్లు. భూభ్రమణం వల్ల ఏం ఏర్పడతాయి? రాత్రి పగుళ్ళు ఏర్పడతాయి. సూర్యునికి ఎదురుగా ఉన్న భూభాగంపై సూర్యకాంతి పడే కాలాన్ని పగలు అని, సూర్యకాంతి పడని మిగిలిన భాగంలో రాత్రి అవుతుందని అంటారు. భూమి పరిభ్రమణ కాలం ఎంత? 365 రోజులు. సూర్యకిరణాలు నెట్ట నిలువుగా కర్కటక రేఖ మీద పడే రోజు జూన్ 21. సూర్యకిరణాలు నెట్ట నిలువుగా మకర రేఖ మీద పడే రోజు డిసెంబర్ 22. సూర్యకిరణాలు నెట్ట నిలువుగా భూమధ్య రేఖ మీద పడే రోజులు మార్చి 21, సెప్టెంబర్ 23. రేయింబవళ్ళ కాల వ్యవధి, పగలు రాత్రి వేళల్లో తేడాలు, ఋతువులు ఇవన్నీ దేని వల్ల ఏర్పడతాయి? భూపరిభ్రమణం వల్ల. భూమి యొక్క ఉత్తర దక్షిణ చివర్లను ఏమంటారు? ధ్రువాలు అంటారు. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ కేంద్రం ద్వారా గీసిన ఊహారేఖను ఏమంటారు? అక్షం అంటారు. భూమి అక్షం భూకక్షకు 23.5 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. ఒక రాత్రి లేదా ఒక పగలు కలిస్తే, ఒక రాత్రి ఒక పగలు కలిస్తే ఒక దినం లేకుంటే ఒక రోజు అవుతుంది. భూమి ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 365 రోజుల 6 గంటల 54 సెకండ్లు పడుతుంది. లీపు సంవత్సరానికి ఎన్ని రోజులు? 366 రోజులు. లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు ఎన్ని రోజులు వస్తాయి? 29 రోజులు. భూమి యొక్క అక్షం 23.5 డిగ్రీ వాలి ఉండటం వల్ల మనకు కాలాలు ఏర్పడతాయి. చూడండి, ఏం ఏర్పడతాయి? కాలాలు ఏర్పడతాయి. కాలాలు ఏవేవి? ఎండాకాలం, వానాకాలం, చలికాలం. ఎండాకాలంలో ఏ ఋతువులు ఉంటాయి? వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు. వానాకాలంలో వర్ష ఋతువు, శరద్ ఋతువు. చలికాలంలో హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఇక గ్రహణాల గురించి తెలుసుకుందాం. గ్రహణాలు పౌర్ణమి, రోజులలో సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖ మీదకు వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. గ్రహణాలు ఏర్పడే సమయంలో భూమిపై ఏం ఏర్పడతాయి? నీడలు ఏర్పడతాయి. ఈ నీడలను ఏమంటారు? ఛాయలు అంటారు. గ్రహణాలు ఏర్పడే సమయంలో పూర్తి చీకటి ఉన్న భాగాన్ని ప్రఛాయ అంటారు. ఏమంటారు? ప్రఛాయ, ఉమ్రా. పాక్షికంగా కొద్దిగా వెలుతురు ప్రసరించే భూభాగాన్ని పాక్షిక ఛాయ అంటారు. చంద్రగ్రహణం ఏ రోజుల్లో ఏర్పడుతుంది? పౌర్ణమి రోజులలో. సూర్యగ్రహణం అమావాస్య రోజుల్లో ఏర్పడుతుంది. సూర్యుని కిరణాలు చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డు వస్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుని కిరణాలు భూమి మీద పడకుండా చంద్రుడు అడ్డు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు ప్రఛాయలోకి వెళ్ళినప్పుడు, చంద్రుడు ప్రఛాయలోకి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుని ప్రఛాయ భూమి మీద పడితే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూస్తాము. ఇక పాక్షిక ఛాయ పడే ప్రాంతంలో భూమి మీద పాక్షిక సూర్యగ్రహణం కనబడుతుంది. ప్రతి 10 సంవత్సరాల 10 దినాల తర్వాత సూర్యచంద్రగ్రహణాలు అంతకు పూర్వం ఏర్పడిన క్రమంలో అదే పద్ధతిలో ఏర్పడతాయి.
మన సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8. చూడు నెక్స్ట్ భూమి ఆవరణల గురించి తెలుసుకుందాం. భూమి ఆవరించి ఉన్న గాలి పొరనే వాతావరణం అంటారు. గాలిలో ఎక్కువగా ఉన్న వాయువు ఏది? నైట్రోజన్. ఆక్సిజన్ శాతం ఎంత? 20.94%. నైట్రోజన్ శాతం 78.08%. ఆర్గాన్ శాతం 0.93%. కార్బన్ డైఆక్సైడ్ 0.03%. హైడ్రోజన్ హీలియం ఎంత శాతం ఉంది? 0.02%. జలావరణాన్నే హైడ్రోస్పియర్ అంటారు. హతర్ అనగా నీరు. ఈ హతర్ అనే పదం ఒక గ్రీకు పదం. ఖండాలను వేరు చేస్తూ విశాలమైన ఉప్పు నీటి జలభాగాలనే మహాసముద్రాలు అంటారు. మహాసముద్రాలు, సముద్రాలు, సరస్సులు, చెరువులు, నీటి గుంటలు, కాలువలు, అంతర్భూజలాలు మొత్తం కలిపి ఎంత శాతం కలవు? 71% జలాలు కలవు. శిలావరణాన్ని ఏమంటారు? లిథోస్పియర్ అంటారు. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్ర భూతలం మొత్తం రాతి పొరలను ఏమంటారు? శిలావరణం అంటారు. శిలావరణాన్ని ఆశ్మావరణం అని కూడా అంటారు. శిలావరణం మొత్తం 29%గా ఉంది. భూమి ఆవరణలో నివసించే జీవరాశినే జీవావరణం అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ జియోగ్రఫీ వీడియోస్. నెక్స్ట్ లైన్గా వస్తాయి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.